ఇప్పుడు కొంతమంది ఇంటర్మీడియట్ తర్వాత ఫోర్స్ఫుల్గా ఏదో పేరెంట్స్ చెప్పారని మీరు అన్నట్టు ఆ బిల్డింగ్ షూస్ ఫోర్స్ఫుల్గా బీటెక్ తీసుకుంటూ ఉంటారు. కరెక్ట్. వన్స్ బీటెక్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్లో బాగానే ఉంటుంది, ఆ ఎంజాయ్మెంట్ అదంతా బాగుంటుంది. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాడికి అర్థమైపోతుంది, అరే నాకు ఇది సూటబుల్ కాదేమో అన్న ఫీల్లోకి వచ్చేస్తాడు. దెన్ అప్పుడు రియలైజ్ అయినా కూడా వాడికి బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. ఐ వాంట్ టు కరెక్ట్ యూ దేర్. యాక్చువల్గా మీరు ఫస్ట్ ఇయర్లో ఎంజాయ్ చేస్తారంటారు, అసలు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యాడు చాలామంది. ఓ ఇది పేరెంట్స్ ప్రెషరో లేకపోతే పియర్ నేబర్స్ ప్రెషర్తోనో అందరు బీటెక్ చేస్తున్నా, నేను కూడా బీటెక్ చేస్తా. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఇది ఎందుకు అంటే అదే చెప్పాను, ఫస్ట్ ఐ కమ్ బ్యాక్ టు మై పాయింట్ 1. యూ నెవర్ డన్ యువర్ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్. నీ స్ట్రెంగ్స్ ఏంటి అనేది నువ్వు అనలైజ్ చేయకుండా బయట ఎవరో చేస్తున్నారని నువ్వు చేయడం. ఎడ్యుకేషన్ అనేది డోంట్ ఫర్గెట్ ది ఫ్యాక్ట్. ఇది ఎప్పుడు మీరు ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క పేరెంట్, నేను స్టూడెంట్ కంటే ఎక్కువ పేరెంట్కి ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ పేరెంట్ షుడ్ అండర్స్టాండ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టూడెంట్. వాని ఇంట్రెస్ట్ దేంట్లో ఉంది, వాని స్ట్రెంగ్త్ దేంట్లో ఉంది, వాని ఎటు సైడ్ గైడ్ చేస్తే హీఈస్ గోన్ బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. పేరెంట్ నార్మల్గా ఏమనుకుంటాడంటే నేను సాధించలేదు, నా పిల్లలు నన్ను అది చేపించి ఐ విల్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్. బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యూ ఆర్ డిఫరెంట్, యువర్ కిడ్ ఇస్ డిఫరెంట్. అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరే, నువ్వు పెరిగిన సిచ్యువేషన్స్ వేరే, ఇప్పుడు మీ పిల్లలు పెరుగుతున్న సిచ్యువేషన్స్ వేరే. సర్కమ్స్టెన్సెస్, సిచ్యువేషన్, ది సినారియోస్, ద మార్కెట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. స్పెషలీ లాస్ట్ 5 yearsలో అయితే మార్కెట్ హాస్ టేకెన్ ఎ డిఫరెంట్ షేప్. ఎంత డైనమిక్ ఉందంటే మార్కెట్ 4 నెలల ముందు 6 నెలల ముందు ఉన్న ప్రాసెస్ ఇప్పుడు లేదు. ఇప్పుడున్నది ఇంకా 6 నెలల్లో ఉంటుందన్న గ్యారంటీ లేదు. సో ఇటువంటి సిచ్యువేషన్లో నెవర్ ఫోర్స్ సమ్వన్ టు డూ విచ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్.